గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంలలో జగన్ థర్డ్, కేసీఆర్ ఫిఫ్త్. జగన్ పాలనపై 71% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్న దేశ్కా మూడ్ సర్వే. దేశంలో గాడ్సే వారసులు ఇంకా ఉన్నారన్న అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తూనే ఉంటానన్న ఎంఐఎం అధినేత. అమెరికా బయలుదేరిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు అధికార అనధికార కార్యక్రమాల్లో గడపనున్న వైసీపీ అధినేత. సిద్దిపేట సుందరీకరణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు. సుమారు 3 గంటలు సిద్దిపేట కలిగి తిరిగిన ఎమ్మెల్యే హరీష్. ఇక డీటెయిల్స్లోకి వస్తే ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో వీడీపీ అసోసియేట్స్ సంస్థ దేశ్కా మూడ్ పేరిట నిర్వహించిన ఓ సర్వేలో 71% మంది జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు అని తెలిపింది. వీడీపీ అసోసియేట్స్ దేశ్కా మూడ్ పేరిట ఈ సర్వే చేపట్టింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్ పట్ల అత్యధికులు హర్షం వ్యక్తం చేసినట్లు వీడీపీ సర్వేలో వెల్లడైంది. కాగా ఈ మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నెంబర్ 1గా నిలిచారు. 2వ స్థానంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉండగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్కు 5వ స్థానం దక్కింది. ఇక దేశంలో గాడ్సే వారసులు ఇంకా ఉన్నారని, ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నందుకు ఏదో ఒకనాడు తనను చంపేస్తారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీనే చంపిన వారికి ఓవైసీని చంపడం ఓ లెక్క అని వ్యాఖ్యానించారు. అయినా తాను మాత్రం పోరాటం ఆపబోనని, బీజేపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడల్లా ప్రశ్నిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. మైనార్టీ వర్గాల కోసం ప్రాణాలు వదిలేందుకైనా సిద్ధమేనని అన్నారు ఆయన. జమ్మూ కాశ్మీర్ విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ఉండాల్సిందని ఓవైసీ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రాత్రి కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి అమెరికాకు వెళ్తున్నారు. గురువారం స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి అమెరికా పయనమయ్యారు. వారం రోజుల పాటు జగన్ అమెరికాలో పర్యటించనున్న జగన్కు ఘన స్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాసాంధ్రులు భారీ ఏర్పాట్లు చేశారు. జగన్ రేపు డాలర్స్ కన్వెన్షన్ సెంటర్లో ప్రసంగించనున్నారు. జగన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని అధికారులు తెలిపారు. తన చిన్న కుమార్తె వర్షారెడ్డిని అక్కడి విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ కోర్సులో చేర్చడంతో పాటు పలు అధికార అనధికార కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు సమాచారం. పర్యటనలో 3 రోజులు వ్యక్తిగత పనులు ఉన్నాయని, ఈ ఖర్చులను ఆయనే భరిస్తారని అధికారులు పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం నేటి సాయంత్రం 6 గంటలకు జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు. అదే రోజు అమెరికాలో భారత రాయబారితో భేటీ అవుతారు. అనంతరం ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం అమెరికాలోని భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు డాలర్స్ చేరుకుని సాయంత్రం అక్కడి కన్వెన్షన్ సెంటర్లో ప్రసంగిస్తారు. 18న వాషింగ్టన్ డీసీలోని వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. 19 నుంచి 21 వరకు వ్యక్తిగత పనులపై పర్యటించనున్నారు. 22న మధ్యాహ్నం చికాగోలో మరికొంతమంది ప్రతినిధులను కలిసి రాత్రి 8:30 తిరిగి పయనమవుతారు. ఇక సిద్దిపేట పట్టణం రింగ్ రోడ్డుకు ఇరువైపులా ప్రతి మీటర్ చొప్పున ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి ఆ చోట సుందరీకరణ పూల మొక్కలను నాటాలని అటవీ శాఖ జిల్లా అధికారి శ్రీధర్ను మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. మెదక్ ఫుట్పాత్ రోడ్డు పనుల జాప్యంపై ఆర్ఎండ్బి అధికారులపై ఆగ్రహించిన హరీష్ రావు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలి, నియోజకవర్గ పరిధిలో సుందరీకరణ మొక్కలు వారం రోజుల్లో నాటి పనులు వేగవంతం చేసి పురోగతి సాధించాలి అని అన్నారు. పట్టణం శివారు ప్రాంతాలు రింగ్ రోడ్లో నాటిన చెట్ల సంరక్షణపై డిఎఫ్ఓ, మున్సిపల్, ఆర్ఎండ్బి, మున్సిపల్ అధికారులతో దాదాపు 2.5 గంటలు 21 కిలోమీటర్ల మేర కలిగి తిరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడుతోందని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. వరంగల్లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన.
ఈ సందర్భంగా పలువురు నేతలు పార్టీలో చేరారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 18 లక్షల మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఆయన. మెసేజ్ వస్తుంది. ఆ నెంబర్ ఏదైతే ఉందో మీకు మెంబర్షిప్ ఐడి నెంబర్ ఈ ఫామ్లో నింపండి. టేబుల్లోకి వచ్చి ఆ నెంబర్ రాసి మొత్తం డీటెయిల్స్ నింపించుకోండి. అనూహ్యమైన స్పందన, యువకులు వేల సంఖ్యలో మహిళలు పార్టీలో చేరుతున్నదానికి సంకేతం. తెలంగాణలో బీజేపీ ప్రత్యయమని చెప్పి నిరూపిస్తోంది. ఇవాళ ప్రజలు విసిగిపోయినారు టీఆర్ఎస్ పాలన పట్ల. ఇవాళ టీఆర్ఎస్ యొక్క కుటుంబ పాలన, అవినీతి పట్ల విసిగి కాంగ్రెస్ పట్ల విశ్వాసం సడలింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ వేరు కాదు, అసలు పోరాటం బీజేపీ చేయగలుగుతుంది. బీజేపీకి ఆ సామర్థ్యం అని చెప్పి ఇవాళ మద్దతు ఇస్తూ ఉన్నారు, చేరుతూ ఉన్నారు. ఇవాళ నగర నడిబొడ్డిలో ఉన్నటువంటి సాయిబాబా మందిరం కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు, నరేంద్ర మోడీ కంటే గొప్ప హిందువు నేనండి. నేను చాలాసార్లు ప్రశ్నించాను, నువ్వు నరేంద్ర మోడీ కంటే గొప్ప హిందువు కాదు, కానీ మీరు ఓవైసీ కంటే గొప్పగా ముస్లిం అని నటిస్తూ ఉన్నావు. షేర్వాణి వేసుకొని టోపీ పెట్టి ప్రజల మీద టోపీ పెడుతున్నావు, తెలంగాణ ప్రజల మీద. నిజంగా నువ్వు హిందూ అయినట్టయితే నగర నడిబొడ్డిలో హన్మకొండలో మరి పూజారి హత్య జరిగితే కనీసం ఖండించిన పాపాన పోలేదు. ఆ రకంగా చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇవాళ నీవు సంతుష్టికర విధానాల వల్ల పూజారికి ఇవాళ ప్రాణ రక్షణ లేకపోతూ ఉంటే మరి నేను యజ్ఞాలు చేస్తాను, యాగాలు చేశాను. యాగాలు చేసినంత మాత్రం గొప్ప హిందూ కాదు. ఇవాళ మరి ఈ వరంగల్లో జరిగినటువంటి పూజారి హత్య పట్ల కానివ్వండి, అదే కొండగట్టులో భక్తులు ప్రమాదంలో దాదాపు 60 మంది చనిపోతే పరామర్శించడానికి మీకు 3 నాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మీరు ఒకవైపు ఓవైసీ సోదరులు మజ్లిస్ పార్టీ మరి మెప్పు కోసం ఈ రకంగా వేరుస్తున్న తీరును ప్రజలు ఇవాళ తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వ్యవహరిస్తుంది అక్బరుద్దీన్ ఓవైసీ పట్ల కఠినంగా చర్యలు తీసుకోకపోతే తెలంగాణ ప్రజలు తిరగబడతారు, బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఇక కాంగ్రెస్ నేత సినీ నటి విజయశాంతి ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు కాలం చెల్లిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకుల సమయం నడుస్తోందని విమర్శించారు ఆమె. తన మంత్రుల ద్వారా కేసీఆర్ చెప్పిస్తున్న కొత్త సిద్ధాంతం ఇదేనని విజయశాంతి వ్యాఖ్యానించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికే మేలు జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ కోసం పాటుపడిన వాళ్లకు అన్యాయం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు విజయశాంతి. ఇక వర్షపు నీరు వస్తున్న గుంతల్లో పడి బాలుడు మృతి చెందాడు. సిరికొండ మండల జెడ్పీటీసీ మన్సింగ్ మాట్లాడుతూ సేవాలాల్ తండాకు చెందిన భూక్ష లత భర్త శ్రీనివాస్ చనిపోయి 4 సంవత్సరాలు అవుతోంది. లతకు ఒక్కడే కుమారుడు, 19 సంవత్సరాల నవదీప్. తన స్నేహితులు బాదవద్ నరేష్, రాజేష్లతో కలిసి సరదాగా చూసొద్దాం అని వాటర్ వస్తున్న ఒర్ర వెంబడి వస్తుండగా ముందుగా
గుంత ఉన్న సంగతి తెలియక గుంటలో పడి ఊపిరాడక మృతి చెందాడు. ఆయన వెంబడి ఉన్న వారు వెతుకుతూ ఉండగా కనిపించకపోవడంతో వారు వచ్చి తండావాసులకు తెలియజేశారు. గ్రామస్తులు నీటిలో వెతకగా నవదీప్ వికట జీవిగా కనిపించాడు. కుమారుడి మరణ వార్తతో తల్లి గుండెలదిరేలా రోధిస్తోంది. లతను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక 73వ స్వతంత్ర దినోత్సవం మరియు రాఖీ పౌర్ణమి రోజున నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కిష్టారాయనపల్లి గ్రామంలో సర్పంచ్ దోంతం శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ వైద్యులచే గురువారం ప్రభుత్వ స్కూల్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు అనే విషయాన్ని గమనించి కిష్టారాయనపల్లి గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ మహత్తర కార్యక్రమం పార్టీలకు అతీతంగా చేయబడిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది యువకులు 60 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం వలన 60 కుటుంబాలకు ప్రాణం పోసినట్లే అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన V3 న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ అంటే కేవలం రాజకీయం కాదని అన్నారు. ఒకవైపు గ్రామాభివృద్ధి, మరోవైపు సేవ చేసి మంచి మనసు కావాలని అన్నారు. అలాంటప్పుడే గ్రామాలు శాంతియుత మార్గంలో దేశంలోని ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెంది పట్టణాలకు పల్లెలే పట్టుకొమ్మలుగా నిలుస్తాయి అని అన్నారు. నా కల కేవలం సర్పంచ్ పదవి కాదు, నా గ్రామం కిష్టరాయనపల్లి దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలి అని అన్నారు. అలా ఉండడానికి తను అనునిత్యం శ్రమిస్తాను అని అన్నారు ఆయన. ఈరోజు 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దర్శించుకొని చింతపల్లి మండలం కిష్టపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు మా హై స్కూల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం కూడా పేద ప్రజలకు, ఉస్మానియా హాస్పిటల్లో పేద రోగులకు అందరికీ కూడా మా నుంచి కొంచెం ఎంతో అంత సహాయ సహకారాలు అందించాలని, ఇలాంటి అవకాశం అందరికీ సహకరించుకుంటూ చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ క్యాంపు జరగడం జరిగింది. ఉస్మానియా నుంచి రావడం జరిగింది మా టీం కూడా. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు ఇష్టమైన ప్రజలు అందరూ కూడా ఈ ఉత్సాహానికి బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకా 50 యూనిట్లు కూడా తీయడం జరిగింది. అందరికీ మీడియా వాళ్ళకు కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మాకు ఇష్టమైన గ్రామం డెవలప్ కోసము మేము ఈ విధంగా ఒక సర్పంచ్గా నేను ప్రతి విషయంలో తోడుండి ముందు నడిపిస్తానని హామీ ఇస్తూ గ్రామాన్ని అభివృద్ధి తీసుకుపోతానని మా టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున మా ఎమ్మెల్యే గారు కూడా చాలా అభివృద్ధి పథకంలో నన్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పాడు. అదేవిధంగా ఆయన సహకారంతో ఖచ్చితంగా ఊరిని డెవలప్ చేస్తూ 100%గా అందరికి హామీ ఇచ్చినట్టుగా, ఎలక్షన్లో హామీ ఇచ్చినట్టుగా, అదేవిధంగా దానికన్నా ఒక 2 రెట్లు ఎక్కువనే కూడా చేసి చూపిస్తానని కూడా హామీ ఇస్తున్నాను. ఇలాంటి క్యాంపులు కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా, నేనే కాదు ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను ఈరోజు కిష్టాంపల్లి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇంత మంచి కార్యక్రమం, ఈ రక్తదాన శిబిర కార్యక్రమం చేపట్టడం నిజంగా నాకైతే ఎంతో ఆనందదాయకంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే ఒక పేదవాడు ఆరోగ్యం బాగలేకున్నా, యాక్సిడెంట్ అయ్యి కొంచెం బ్లడ్ అవసరం ఉన్నా, ఇలా ఎన్నో రకాల ఇలా మానవునికి, ఒక పేద ప్రజలకు ఇలా అవసరం అంటే రక్తం. ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు నిజంగా కిష్టాంపల్లి గ్రామంలో చేపట్టడం ఎంతో శుభసూచకం. ఇది నిజంగా చెప్పాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే ఇవాళ 73rd ఇండిపెండెన్స్ డే సందర్భంగా కిష్టరాయనపల్లి విలేజ్ చింతపల్లి మండలంలో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్, రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంక్ టీం అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా సర్పంచ్ గారు, ఈ ఊరి సర్పంచ్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి సహకారంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఊరి ప్రజలందరూ కూడా, యువత ముఖ్యంగా అందరూ ముందుకు వచ్చి ఎంతో ఉత్సాహంగా రక్తదానం చేయడం జరిగింది. ఇప్పటివరకు ఒక 40 యూనిట్ల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ రక్తం అంతా కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పేద ప్రజలకి, పేషెంట్స్ అందరూ చాలామంది రక్తం అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ఉస్మానియా హాస్పిటల్లో, వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది.
సో ఈ వాలంటరీ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాలంటరీ అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం వల్ల వాళ్ళది హెల్తీగా ఉంటుంది బ్లడ్. ఆ బ్లడ్ అనేది పేద ప్రజలకు చేయడం వల్ల వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా ఇలా ప్రతి 3 నెలలకు కూడా ఒకసారి యువత అనే వాళ్ళు రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేయడం వల్ల ఎప్పుడైనా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, పక్కన వాళ్ళకి రక్తదానం చేసి ప్రాణం కూడా ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇట్లాంటి రక్తదానాలు ఇంకా ముందు కూడా చాలా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాప్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ బాలయ్య, డాక్టర్ మాధవి, డాక్టర్ హేమంత్ కుమార్ మరియు జాప్ యూనియన్ ఎమ్మిగనూరు టౌన్ అధ్యక్షుడు ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మన స్వతంత్ర సిద్ధించి 73 సంవత్సరాలు దాటింది. ఎందరో సమరయోధులు త్యాగ ఫలితమే మనం అందిస్తున్నాం. దీన్ని మనం మోసుకుపోవాలి, మన భావితలకు అందించాలి. కాబట్టి దీంట్లో భాగంగా ఎన్నో సేవక్రమాలు చేస్తున్నారు. ఈ జాప్ యూనియన్ మన 25 years అయింది. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు బ్రెడ్ పాలిచ్చేసి మన హాస్పిటల్లో వారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాళ్ళు ఇక ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా హాస్పిటల్ తరఫున మన డాక్టర్స్ అయితేనేమి, స్టాఫ్ నర్స్ అయితేనేమి, మన సిబ్బంది తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. బాకై మెరిసిన గరిమెల్లను గురుదెంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. జనగణ మనముల జాగృతి నింపిన జెండాగాథలు ఇక చెట్లపై దూకుతూ కొండల్లో సరదాగా తిరిగి కొండముచ్చుకు అడవి అంటే బోరు కొట్టిందో లేక చదువుకోవాలని ఆలోచన పుట్టిందో ఏమో కానీ అకస్మాత్తుగా బడిబాట పట్టింది. కర్నూలు జిల్లా పాపిలి మండలం వెంగళంపల్లి మండల ప్రాథమిక పాఠశాలకు ఈ కొండముచ్చు ప్రతిరోజు వస్తోంది. స్కూల్ గేట్లు తెరవగానే బడికి వచ్చిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. మాస్టారు పాఠాలు చెప్పడం మొదలు పెట్టగానే క్లాస్ రూమ్కు వెళ్లి పిల్లల పక్కన కూర్చుంటోంది. విద్యార్థులతో పాటు బలపం తీసుకుని పలకపై రాసే ప్రయత్నం చేస్తోంది. పాఠశాల విరామ సమయంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో సరదాగా ఆడుకుంటుంది. వాళ్ళు ఇచ్చే తినుబండారాలు తింటూ కడుపు నింపుకుంటుంది. సాయంత్రం వరకు పిల్లలతోనే ఉంటూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళగానే కొండముచ్చు సమీపంలోని కొండలోకి వెళ్ళిపోతుంది. మళ్లీ ఉదయం స్కూల్కి రావడం దినచర్యగా మారింది. మరోవైపు కొండముచ్చు బడికి వస్తూ ఉండడాన్ని చూసిన స్థానికులు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. మీరంతా అక్కడ చూడాల. చాక్ పీసు బల్బం దొరికిందే ఛాన్స్.
జయమంత రాసిన ఓ రాసి ఈ గీతల మధ్యలోనే రాయాలా. విజయనగర సామ్రాజ్యానికి ఆయన వీర పెన్సిల్ పట్టిన చేతికి పెన్సిల్ దానికి పెన్సిల్ కొరికించుకోవద్దు, మళ్ళీ కొరుకుతుంది. అది కొరికితే చెప్పమ్మా ఈసారి. చందు సాయి ఐ సాయి గుడ్ నిలిగా చంద్రిక పోండి ఒకసారి సెకండ్ బాయ్ బాయ్ ఇంటికి పోదురండి.
ఇక కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్లో నూతనంగా ప్రారంభించిన జస్ట్ ప్రొఫెషనల్ సెలూన్ షాప్కు ముఖ్య అతిథిగా వచ్చిన మంచు విష్ణు మాట్లాడుతూ ప్రగతి నగర్ వాసులు ఈ సెలూన్ యొక్క సేవలు వినియోగించుకోవాలని కోరారు. నగరంలోని సెలూన్లకు ఉండే టెక్నాలజీ ఇక్కడ ఏర్పాటు చేశారని అన్నారు. షాపు యజమాని చందు మాట్లాడుతూ అతి తక్కువ ధరలకి లేటెస్ట్ టెక్నాలజీతో వినియోగదారులకు సేవలు అందిస్తామని అన్నారు. One second. దగ్గర మేడం సార్ అన్న కొద్దిగా ఫ్రంట్కి జీవన్ సార్ మేడం సార్ ప్లీజ్ ఇక బులెటిన్ గురించి ఉన్న హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంలలో జగన్ 3rd, కేసీఆర్ 5th. జగన్ పాలనపై 71% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్న దేశ్ కా మూడ్ సర్వే. దేశంలో గాడ్సే వారసులు ఇంకా ఉన్నారన్న అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తూనే ఉంటారన్న ఎంఐఎం అధినేత. అమెరికా బయలుదేరిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు అధికార అనధికార కార్యక్రమాల్లో గడపనున్న వైసీపీ అధినేత. సిద్దిపేట సుందరీకరణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు. సుమారు 3 గంటలు సిద్దిపేట కలియ తిరిగిన ఎమ్మెల్యే హరీష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.